అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో ఘనంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభ. అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. ఘనంగా ప్రారంభమైన ఉపాధ్యాయుల క్రీడా సంబరం. ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులతో కలిసి క్రికెట్ బ్యాట్ పట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. డివైడర్ను ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర రక్త గాయాలు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. మదనపల్లి పట్టణంలో ఆదివారం హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ ఆధ్వర్యంలో 3K రన్ ప్రారంభం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జ్ఞానాంబిక విద్యా సంస్థల చైర్మన్ రాటకొండ గురుప్రసాద్, విజయ భారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, తెలుగు యువత నాయకులు కట్టా దొరస్వామి నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అటల్ ఆశయం మోదీతో సుసాధ్యం కార్యక్రమంలో భాగంగా మదనపల్లిలోని అన్నమయ్య గుడిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మాజీ భారతదేశ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్, 20 పాయింట్స్ చైర్మన్ లంకా దినకర్, రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆర్వ శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, చల్లపల్లి నరసింహారెడ్డి, ఎల్లంపల్లి ప్రశాంత్, కిరణ్, బీజేపీ ఇతర బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మండల స్థాయి ఉపాధ్యాయుల క్రీడా సంబరం ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ పాషా హాజరై క్రీడలను ప్రోత్సహించారు. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కోసం మదనపల్లిలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ పాషా బీటీ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ ను వెలిపాడ్ వద్ద గౌరవంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్జీ విగ్రహావిష్కరణ మదనపల్లిలో నిర్వహించడం చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమంలో భాగంగా మదనపల్లిలోని అన్నమయ్య గుడిలో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మాజీ భారతదేశ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పుష్కర్ సింగ్ ధామీ అనంతరం మదనపల్లిలోని టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ భారతీయ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయి దూరదృష్టి గల పరిపాలకుడిగా ప్రజాస్వామ్య విలువల ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. అటల్జీ జీవితం దేశభక్తి, మానవీయ విలువలు, సుశాసనానికి ప్రతిరూపమని తెలిపారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ దేశం నిలబడాలి అనే అటల్జీ మాటలో యావత్ భారతానికి మార్గదర్శకమని అన్నారు. అటల్జీ ప్రధానమంత్రిగా దేశాన్ని శక్తివంతమైన దిశలో నడిపారని, అణు పరీక్షలు, రహదారి ప్రాజెక్టు, గ్రామీణ రహదారులు, టెలికాం విప్లవం వంటి చారిత్రక నిర్ణయాలతో దేశ అభివృద్ధికి పునాదులు వేశారని తెలిపారు. తొలిసారిగా కూటమి ప్రభుత్వాన్ని విజయవంతంగా పూర్తికాలం నడిపి రాజకీయ స్థిరత్వానికి నిదర్శనంగా నిలిచారని పేర్కొన్నారు.
అటల్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నదని స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం స్వావలంబన దిశగా ముందుకు వెళుతుందని చెప్పారు. భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, రాయలసీమ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామదాస్ చౌదరి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిషిదారాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, శ్రీశైలం దేవాలయం పాలక మండలి చైర్మన్ పోతిగుంట రమేష్ నాయుడు, మిట్టా వంశీ, గుడిసె దేవానంద్, కిసాన్ మోర్చా నాయకులు కిరణ్ హోసూరి, బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, యువజన విభాగ ప్రతినిధులు, ప్రజలు తదితరులు హాజరయ్యారు. కిలోమీటర్ల హైవేల నిర్మాణం కూడా ఇవాళ దేశంలో జరుగుతుంది. विश्वस्तरीय ट्रेन भारत की पहचान बन रही है। हिमालय वंदे भारत के अंदर जितने हवाई अड्डे बने थे उससे दोगुना तो मोदी जी की 11 वर्ष की सरकार में ही बना दिए गए हैं। 11 वर्षों में 23 नए एम्स, 7 नए IIT, 8 नए IIM भी देश को समर्पित किए हैं। हर रक्षा के क्षेत्र में भी आत्मनिर्भर बनने के साथ ही विश्व का एक अग्रणी रक्षा निर्यातक यानी एक्सपोर्ट करने वाला देश भी बन चुका है। हमारी रक्षा तैयारियों का सबूत देश के दुश्मनों को ही नहीं बल्कि पूरे विश्व को दे दिया है। आज आदरणीय मोदी जी के नेतृत्व में हमारे सनातन का जयघोष भी चारों दिशाओं में गूंज रहा है। మదనపల్లి మున్సిపాలిటీ ఆఫీసు నుండి ఉదయం 7:30 బయలుదేరి రింగ్ రోడ్ సర్కిల్ వరకు గ్రీన్ రన్ ప్రోగ్రాం విజయవంతంగా ముగిసింది. హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ అధ్యక్షులు దాజీ ఆధ్వర్యంలో కన్హా శాంతివనం హైదరాబాద్ లో ఉచితంగా ధ్యానం నిర్వహిస్తున్నారు. దానితో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం హార్ట్ఫుల్నెస్ సంస్థ చెట్లు నాటడం, అడవులను పరిరక్షించడం, అడవులను అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ మదనపల్లిలో ఆసక్తి గల ప్రజలకు ట్రైనర్స్ ద్వారా ఉచితంగా ధ్యానముపై శిక్షణ ఇస్తున్నారు. ఈ ధ్యానం ద్వారా అందరికీ మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించడం, భావోద్వేగాలు క్రమబద్ధీకరించబడతాయి. మనిషి చైతన్యం వికసించి శ్రేష్టమైన జీవన శైలిని, ఉదాత్త ఆశయాలను అలవర్చుకుంటాం. మన జీవిత లక్ష్యాలు విస్తృతమవుతాయి. కావున మదనపల్లి ప్రజలందరూ ఈ ధ్యాన సేవా కార్యక్రమాలను ఉచితంగా వినియోగించుకోవాలని కోరడమైంది. 3K రన్లో జ్ఞానాంబిక కాలేజ్ విద్యార్థులు, ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ విద్యార్థినిలు, హార్ట్ఫుల్నెస్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్ఞానాంబిక కళాశాల కరెస్పాండెంట్ కాలేజ్ గురు ప్రసాద్, విజయభారతి స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ సేతు, టీడీపీ యూత్ లీడర్ కట్టా దొరస్వామి నాయుడు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ బయ్యారెడ్డి, సెంటర్ కోఆర్డినేటర్ రామలింగారెడ్డి, ట్రైనర్స్ అజమతుల్లా ఖాన్, అమర్నాథ్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్స్ యూనివర్సిటీ నందు సేకరించిన విరాళాలను దేశ విధి నిర్వహణలో గాయపడిన సైనికులకు, యుద్ధంలో అసువులు బాసిన వీర సైనికుల కుటుంబాలకు అందజేయనున్నట్లు తెలిపారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో శత్రు దేశాల నుండి భారతదేశానికి ఎటువంటి హాని కలగకుండా తమ కుటుంబాలను సైతం వదిలి విపత్తుల సమయంలో సైతం ప్రజల ప్రాణాలను కాపాడే సైనికులకు మనవంతు సహాయం చేయడం మన బాధ్యత అని తెలిపారు. సైనికుల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమం నిర్వహించి వారికి కృతజ్ఞతగా ఎన్సీసీ క్యాడెట్ సేకరించిన 15,000 రూపాయలను ఆర్మ్డ్ ఫోర్సెస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారికి అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్ నవీన్ కుమార్, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.
పలమనేరు రూరల్ మండలం నక్కపల్లి గ్రామ స్థానికులు ఆదివారం మీడియా తెలిపిన సమాచారం మేరకు మోరం గ్రామానికి చెందిన జయచంద్ర అనే ద్విచక్ర వాహనదారుడు నక్కపల్లి కోళ్ల ఫారాల వద్ద పలమనేరు కుప్పం రహదారిపై సిమెంటు రాళ్ల లోడుతో ఉన్న ట్రాక్టర్ ను ఢీకొన్నాడు. దీంతో జయచంద్ర తీవ్ర రక్త గాయాల పాలయ్యాడు. దీంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించి పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ప్రమాదం జరగడానికి కారణం ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తిదా లేదా ద్విచక్ర వాహనదారుడిదా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. 3 రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.